హలో గైస్, విన్ బ్రేకర్ సీజన్ 2 ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుందాం. సకురా చేసిన మిస్టేక్స్ ని చెప్పి కీల్ గ్రూప్ లీడర్ దగ్గరికి వెళ్తాడు కాజీ. సో ఈ ఎపిసోడ్ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాజీ కీల్ గ్రూప్ లీడర్ దగ్గరికి వెళ్ళగానే కీల్ లీడర్ కాజీతో, నేను ఫేమస్ గాయ్ తో ఫైట్ చేస్తున్నాను, ఇది నాకు చాలా హానర్ గా ఉంది, బట్ మనకి కామన్ గా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ నువ్వు వాడిని కొట్టి నీ మాట వినేటట్టు చేశావు. సో నేను కూడా నీలాగే నా మాట వినని వాళ్ళను భయంతో నా మాట వినేటట్టు చేసుకుంటాను. సో అందుకే నన్ను ఎదిరించే వాళ్ళు ఈ కీల్ గ్రూప్ లో లేరు. ఇద్దరం సిమిలర్ గా ఉన్నాము, కానీ నువ్వు ఎందుకు మంచివాడిలా నటిస్తున్నావు? ఇంకపోతే మీ బోఫిరిన్ గ్రూప్ పీపుల్స్ ని సేవ్ చేస్తున్నాము అనే భ్రమలో ఉండి వాళ్ళతో క్రింజ్ చేస్తున్నారు, కానీ నువ్వు మాలాగే సిమిలర్ గా ఉన్నావు. సో ఒకవేళ నేను గెలిస్తే నిన్ను కీల్ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటాను అని అంటాడు. చాలా పెద్ద స్పీచే ఇచ్చాడు మనోడు. సో ఇదంతా విన్న కాజీ పూరిన్ గురించి ఏం మాట్లాడావు అని ఫైర్ అవుతాడు. సో ఇదంతా ఇలా ఉండగా ఇంకో సైడ్ సకురా తన ఆపోనెంట్ కి చుక్కలు చూపిస్తుంటాడు. వాడికి ఏం చేయాలో అర్థం కాక కీల్ గ్రూప్ మెంబర్స్ తో, ఇది ఏమైనా 1 vs 1 ఫైటా? ఎందుకు వాడిని చూసి భయపడుతున్నారు? వాడు ఒక్కడే, వెళ్ళండి అనగానే కీల్ మెంబర్స్ అరౌండ్ 7 or 8 మంది ఉంటారు. సకురా మీదకు ఒక్కసారిగా అటాక్ చేయడానికి వెళ్తారు. బట్ సకురా ఒక్కొక్కరిని ఒక్కొక్క దెబ్బ కొట్టి ఇంకోసారి రాకుండా చేస్తాడు. అలా బాదుతుంటాడు మనోడు. సో లాస్ట్ గా సకురా తన ఆపోనెంట్ ని పండబెట్టి తర్వాత ఎవరు అని అంటాడు. అక్కడ ఉన్నోళ్ళు వీడితో మనకి ఎందుకులే అని అనుకుంటారో ఏమో, ఒక్కడు కూడా కనిపించడు. కట్ చేస్తే ఇంకో సైడ్ టైగా తన ఆపోనెంట్ తో డిఫెన్స్ చేస్తుంటాడు. ఎందుకంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చారు. సో వాళ్ళు అందరినీ కొట్టుకుంటూ టైగా దగ్గరికి వస్తారు అని టైగా తన ఆపోనెంట్ కి చెప్తాడు. దాన్ని విన్న టైగా ఆపోనెంట్, దీనికి అర్థం నువ్వు వీక్ అని అంటాడు. కానీ టైగా నవ్వుతుంటాడు. ఎందుకు నవ్వుతుంటాడో అనేది మీకు ఫ్యూచర్ లో అర్థం అవుతుంది. సో కట్ చేస్తే మరొక సైడ్ సుగిషిత తన ఆపోనెంట్ ని పట్టుకోవాలి అని ట్రై చేస్తుంటాడు. బట్ వాడు తంపించుకుంటుంటాడు. సో లాస్ట్ గా సుగిషిత తన ఆపోనెంట్ కాళ్ళు పట్టుకొని నేలకు కొడితే వాడు కాళ్ళకి ఇంజూర్ అవుతుంది. అదేంటి బ్రో, నేలకు కొడితే బ్యాక్ సైడ్ గానీ హెడ్ గానీ ఇంజూర్ అవ్వాలి, లెగ్ కి ఇంజురీ ఎలా అయ్యింది అని మీరు అనుకోవచ్చు. సుగిషిటాకి స్పీడ్ యూజ్ చేసి డాజ్ అయ్యేవాళ్ళంటే చాలా చిరాకు అన్నమాట. సో అందుకనే కాళ్ళు పట్టుకునేటప్పుడు కావాలని ఇంజూర్ చేస్తాడు. లాస్ట్ గా వన్ పంచ్ మ్యాన్ గుర్తు తెచ్చుకొని ముఖం మీద కొడితే దేవరా అని అంటాడు. అండ్ టైగా డిఫెన్స్ ఆపేసి అటాక్ చేస్తాడు. ఆ అటాక్ కి టైగా ఆపోనెంట్ షాక్ అవుతాడు. లాస్ట్ గా టైగా తన ఆపోనెంట్ ని ఎగిరితంతే ఎక్కడికో వెళ్ళి పడుతాడు. నాకు తెలిసి ఈ మధ్యలో టైగా రెడ్ బుల్ తాగినట్టున్నాడు. సో ఇలా ఉండగా టైగా అండ్ సుగిషిట తన ఆపోనెంట్స్ ని పండబెడతారు. మిత్సుకి తన ఆపోనెంట్ పక్కన ఉన్న రేకులని పగల కొడుతుంటారు. ఇదే కాకుండా దీనికి కారణం నువ్వే అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటుంటారు. ఇంకా ఫైట్ లోకి వెళ్తే తన ఆపోనెంట్ మిట్సుకితో, ఒకవేళ నేను నీలాగా ఉంటే చనిపోతాను అని అంటే మిట్సుకి, నేను నాలాగా ఉండడం నాకు ఇష్టం అని అంటాడు. అప్పుడు మిట్సుకి ఆపోనెంట్ మిట్సుకితో, ఈ వరల్డ్ లో వీక్ పర్సన్స్ ఎగ్జిస్ట్ కాలేరు అని అంటాడు. సో జస్ట్ మనోడు యూనిఫామ్ వేసుకొని తన ఆపోనెంట్ భుజాల మీద జస్ట్ లిటిల్ హిట్ చేస్తాడు. అంతే, తన ఆపోనెంట్ నేలకి కట్టుకుంటాడు. అస్సలు లేవలేని పరిస్థితి. మిట్సుకి తన ఆపోనెంట్ కి ముందే గర్వపడొద్దు అని అంటాడు. ఎనమాటో అండ్ కుసిమి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తూ అక్కడ ఉన్న అందరినీ వీళ్ళే లేపేస్తుంటారు. నెక్స్ట్ సీన్ లోకి వెళ్తే కీల్ గ్రూప్ మెంబర్ ఒకడు టకనాషిని బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంటాడు. బట్ విత్ ఇన్ సెకండ్స్ లో సకురా వాడిని తంతే ఇంకా కనిపించడు. సో ఇలా అందరూ తన ఆపోనెంట్స్ ని ఓడించి ఒక గ్రూప్ అవుతారు. కాజీ ద్వారా మోటివేట్ అయిన సకురా అందరితో, మీకు హెల్ప్ కావాలంటే నన్ను పిలవండి, మీకు ఫైట్ చేయడం రాదు, జస్ట్ కిడ్డింగ్, ముందు అందరం ఫైట్ చేద్దాం, ఈ గ్రూప్ ని లేపేద్దాం అని మోటివేషన్ ఇస్తాడు. అవును, నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా రోస్ట్ చేస్తున్నాను ఏంటి? సరేలే. ఇది విన్న అందరూ ఫైట్ లోకి దిగుతారు. సో సకురా ఫైట్ లోకి దిగగానే సుయో తన ఆపోనెంట్ ని తంతే సకురా దగ్గరికి పడతాడు. ఈ ఎంట్రీ ఉంటాది అయ్యా. లాస్ట్ ఎపిసోడ్ లో కాజీ ఎంట్రీ, ఈ ఎపిసోడ్ లో సుజో ఎంట్రీ. యానిమేటర్స్ చంపేశారు అంతే. సో సీన్ లోకి వస్తే సుయో తన ఆపోనెంట్ ని తంతే వీడు కూడా ఇంక లేడు, అలా తంతాడు మనోడు. కానీ సుయో తన ఆపోనెంట్ ని పట్టుకొని మళ్ళీ కొట్టాలి అని అనుకుంటాడు. కానీ సకురా ఆపుతాడు. సకురా సుయోతో, కోపం వల్ల ఏం లాభం లేదు, వీడిని కొట్టగానే ఏది మారదు అని అంటాడు. మినిమం రాక్షసుడు మూవీ లాస్ట్ సీన్ లో పెట్టినంత టెన్షన్ పెట్టి మిట్సుకి సకురా మాట విని వెళ్ళిపోతాడు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.
ఫ్రీయే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేసే కాజీ అండ్ కీల్ గ్రూప్ లీడర్కి ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, కొంచెం అర్థం చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైతే మీరే చూడరు, ఇది రియాలిటీ. సో ఇంకా ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే కీల్ గ్రూప్ లీడర్ని కాజీకి చెప్తాడు, ఎందుకంటే కాజీ కీల్ గ్రూప్లో జాయిన్ అవుతాడు అని ఫిక్స్ అయిపోయాడు అన్నమాట మనోడు. సో కీల్ గ్రూప్ లీడర్ పేరు నటోరి షింగో. ఇంక నుంచి నేను షింగో అని పిలుస్తాను. సో షింగో కాజీని నువ్వు హీరో మెటీరియల్ కాదు, నువ్వు యానిమల్ అని అంటాడు. దానికి కాజీ, యు ఆర్ రైట్, నా చిన్నప్పుడు నన్ను చాలామంది కొట్టారు. సో ఈ వరల్డ్లో స్ట్రాంగ్గా ఉంటేనే సర్వైవ్ కాగలం, అందుకనే నేను మాన్స్టర్ లాగా అయ్యాను, బట్ అతను నన్ను మార్చాడు అని కాజీ అంటాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో కాజీ షింగోని ఓడిస్తాడు. సో లాస్ట్ గా సెకండ్ ఇయర్ స్టూడెంట్ అందరూ మన విన్ అయ్యాము అని డిక్లేర్ చేస్తారు. కట్ చేసే అంజయ్ కళ్ళు తెరిచి అందరినీ చూస్తాడు. అండ్ నగాటో అంజయ్ దగ్గరికి వచ్చి ఎందుకు నన్ను సేవ్ చేశారు అని అంటాడు. సకురా దోస్త్ మేరా దోస్త్ అని మోటివేషన్ ఇస్తాడు. సో ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ. మీ అండ్ మీ మోనార్క్.